ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, 16 సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మీద. మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్లోనే కూడా ఫెసిలిటీస్ కొంత అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. బట్ అన్నిటికీ ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో సబ్జెక్ట్స్లో కానీ, మామూలు సెంట్రల్ జైల్స్లో కానీ, మిగతా జైల్స్లో కానీ వాటన్నిటికీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ప్రపోజల్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఒక రివ్యూ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇస్తాం. టౌన్ పోలీస్ స్టేషన్ కోసం శంకుస్థాపన చేశారు గతంలో, దాన్ని మళ్ళీ కడతారా లేదా మళ్ళీ చేస్తారా? శంకుస్థాపన చేశారు కాబట్టి కంపల్సరీ కట్టాలి. మేము ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా వాళ్ళు కడితే మేము ఆపే పరిస్థితి అయితే ఉండదు. అటువంటిది ఏమీ లేదు. డెఫినెట్గా అభివృద్ధి అన్నది నిరంతరాయంగా ముందుకెళ్ళాలి, కానీ అక్కడ కూడా బ్రేక్ రాకూడదు. లాస్ట్ మన గవర్నమెంట్ చూస్తే 2019లో 24 పరిస్థితి ఏమైందంటే 2019 ఎలక్షన్కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడితోనే స్టాప్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి చిన్న చిన్న రోడ్లు కూడా ఆపేసే పరిస్థితి మనం అందరం కూడా చూసాం. కానీ డెఫినెట్గా ఈ గవర్నమెంట్ అలా కాదు. కంపల్సరీగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైం పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అన్ని పరిశీలిస్తాం. మీకు విషయం ఏంటంటే పాపం పోలీసులు ఇప్పుడు వీక్లీ ఆఫ్ గురించి ఆలోచించే పరిస్థితులు లేరమ్మా. కనీసం మా డ్యూటీలు మేము గౌరవంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్న తృప్తితో ఉన్నారు ఈరోజు పోలీసులు. కావాల్సిన మేము లేని సమక్షంలో పోలీసులు ఈరోజు మాట్లాడుకోండి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈరోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం. ఇంతకుముందు పరదాలు కట్టడానికి, చెప్పులు కొట్టడానికి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికే మా ఉద్యోగాలన్నీ సరిపోయినాయి. కానీ ఈరోజు కంపల్సరీగా మా కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా, పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈరోజు మా పనులు మేము చేసుకుంటున్నాం, మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి చాలా గర్వంగా ఉన్నారు. వాళ్ళు చేసి ఏ డిమాండ్స్ అని ఒక విషయం చెప్తున్నారంటే పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండానే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పనిచేయమంటే చేయగలరు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకరీ చేయించుకునే పరిస్థితిలో అయితే ఈ గవర్నమెంట్ లేదు. కొత్త రిక్రూట్మెంట్స్ ఇస్తామండి. మీకు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు, అది కూడా కోర్టులోకి వెళ్ళింది. ఈరోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే. డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 20,000 మంది పోలీసులు స్కార్సిటీ ఉంది. వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా వాటిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళన్నింటినీ కూడా నియామకాలని పూర్తి చేసే కార్యక్రమానికి మేము మేడం గారు ఊర్లో ఆర్భాటంగా సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. ఏంటండి సిసిఎస్ పోలీస్ స్టేషన్ అది మూతేశారు. పుష్కరాల టైంలో ఓపెన్ చేశారు. పుష్కరాల టైంలో పుష్కరాలు అయిపోయాక